దుబాయ్‌లో మీ దగ్గర ఈ కార్డు ఉంది అంటే ఏ గేమ్ అయినా 100 రూపాయలకే ఆడొచ్చు. ఇంతకీ ఆ ప్లేస్ ఎక్కడుంది అంటే ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. అడ్రెస్ అనేది ఈ వీడియోలో ఉంటది. ఇక్కడ మీరు ఏ గేమ్ ఆడినా 100 రూపాయలే చార్జ్ చేస్తారనమాట. సో, ఇక్కడ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా గేమ్స్ అనేవి ఉంటాయి. అంటే ఇలాగ డాషింగ్ కార్డు ఇంకా చాలా గేమ్స్ బాస్కెట్ బాల్స్ అవన్నీ ఉంటాయన్నమాట. పెద్దలు కూడా ఆడుకోవచ్చు. వాళ్ళు కూడా 100 రూపాయలే చార్జ్ చేస్తారు. కానీ ఈ ఆఫర్ వీకెండ్స్‌లో ఉండదు. ఓన్లీ వీక్ డేస్‌లోనే మాత్రమే ఉంటది. అది కూడా కొన్ని డేస్‌లో మాత్రమే అవైలబిలిటీ ఉంటాయి. అది కూడా నేను వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ డేలో ఉంటది అని చెప్పి ఆఫరు. మనము ఈ కిడ్స్ కార్నర్ అనే కార్డ్ పర్చేజ్ చేసి రీచార్జ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 50 దరమ్స్‌కి రీచార్జ్ చేసుకుంటే దాంట్లో 62 దరమ్స్ అనేవి వస్తాయి. అంటే మనకు 12 దరమ్స్ బోనస్ పాయింట్స్‌గా ఇస్తారు. అవి కూడా మనము రైడ్స్‌లో యూజ్ చేసుకోవచ్చనమాట. మరైతే ఈ కిడ్స్ కార్నర్ అనేది ఎక్కడుంది? ఏ ప్లేస్‌లో ఉందో వీడియోలో అయితే చూద్దాం రండి. మాది ఎప్పుడు చూసినా నైట్ అడ్వెంచరే ఉంటది. ఎందుకు అంటే వీక్ డేస్‌లో పని చేసి అలసిపోయింటాం కాబట్టి ఎక్కడికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా వీకెండ్ వచ్చేసరికి పడుకోవడమే సరిపోతుంది మధ్యాహ్నం వరకు. ఇంకా లేచి రెడీ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోద్ది. అప్పుడు కూడా ఇంకా నైట్ అడ్వెంచర్‌కే వెళ్ళాలి. దుబాయ్‌లో నైట్ డ్రైవ్ చాలా ఎంజాయ్‌మెంట్‌గా ఉంటది. అలాగే సేఫ్‌గా కూడా ఉంటది. మేము మా ఇంటికి దగ్గరలో ఉండే మాల్‌కైతే వచ్చేస్తున్నాము. ఇదే అన్నమాట. దీని పేరు మదీనా మాల్. ఇది మా ఇంటికి ఒక 3.5 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటది. ఈ మాల్‌లో కిడ్స్‌కి సంబంధించిన గేమ్స్ అన్నీ ఉంటాయి. అవి చాలా ఎంజాయ్‌మెంట్‌గా కూడా ఉంటది. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పి వీకెండ్స్‌లో, వీక్ డేస్‌లో ఇక్కడికి ఎప్పుడైతే వాళ్ళు బోర్ కొడుతుందో ఇక్కడికైతే మేము వచ్చేస్తాము. ఇది ఫ్రంట్ సైడ్ ఎంట్రీ అనమాట. మనమైతే ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వెళ్ళట్లేదు. బ్యాక్ సైడ్ నుంచి అటు సైడ్ ఒక లిఫ్ట్ ఉంటది. ఆ లిఫ్ట్‌లో నుంచి వెళ్దాము. ఎందుకంటే పార్కింగ్ చేయాలి కాబట్టి కారు. సో, ఇది బ్యాక్ సైడ్ అనమాట. కారు పార్కింగ్ చేసిన తర్వాత అక్కడే దగ్గరలో మనకి లిఫ్ట్ అనేది ఇస్తాడు. బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ అవ్వడానికి మాల్స్‌కి. ఇదే అనమాట అది. సో, బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ అయితే ఏం కనిపించదు. ఇది వచ్చేసి పక్కన ఉండేది పాకిస్తానీ వాళ్ళ యొక్క షాప్ అనమాట. అన్నీ పాకిస్తాన్‌కి సంబంధించిన లేడీస్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అక్కడ. ఎందుకంటే నాకు ఒక ఫ్రెండ్ ఉంది. ఆ అమ్మాయి ఎప్పుడు ఇక్కడే కొంటది కాబట్టి అది తెలుసు. ఇక్కడ చూసారా ఇది మ్యాక్స్‌కి వాడు కాపీ చేసినట్టున్నాడు. మ్యాక్స్‌కి బదులు యాక్స్ అని పెట్టి అమ్మేస్తుంటాడనమాట. ఇవి కొంచెం చీప్‌గా ఉంటాయి ఇక్కడ ప్రైజెస్ కూడా. ఇంకా క్వాలిటీ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. మా చిన్నిగాడికి హెల్పింగ్ నేచర్ ఎక్కువ కదా. అందుకే ఒక అబ్బాయి ఎవరో పడిపోతే వచ్చి పాపం అతన్ని లేపి అక్కడ పంపించేశాడనమాట వాడు పేరెంట్స్ దగ్గరికి. ఈ మాల్లో బట్టలు కొనాలంటే నాకైతే చాలా భయమేస్తుంది. ఎందుకు అంటే ఇంకా అంత కాస్ట్‌గా కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా సలూన్స్ అంటారా చూసారా ఎంత జిగేలుగా మెరిసిపోతుంటాయి సలూన్స్ కూడా. అంటే అంతే కదా మాల్స్‌లో పెట్టినప్పుడు దానికి ప్రైస్ తగ్గట్టుగా వాళ్ళు కూడా మరి సంపాదించుకోవాలి కదా. అందుకే ప్రైస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఎక్స్పెన్సివ్ అంటారు. మనలాంటి వాళ్ళకైతే మనం బయట చేయించుకోవడమే కరెక్టు. అంతేకాదు ఇక్కడ టైపింగ్ సెంటరు, అమీర్ సెంటరు అన్నీ దగ్గరలోనే ఉంటాయి. సో, ఇది అనమాట కిడ్స్ కార్నరు. పిల్లలు ఆడుకునే ప్లేసు. ఇది మదీనా మాల్‌లో సెకండ్ ఫ్లోర్‌లో ఉంటది. కార్నర్‌లో ఉంటది. అందుకే కిడ్స్ కార్నర్ అని పెట్టారనుకుంటా పేరు. ఇందులో ఎంట్రీ కాగానే మనకొక కార్డ్ అనేది ఇస్తారు. స్వైపింగ్ కార్డ్ అనమాట. మనం ఏ రైడ్ అయితే చేయాలో ఆ రైడ్‌కి అక్కడ ఒక స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్ దగ్గర మనము ఒక కార్డ్ ఇస్తే ఆ కార్డ్‌ని స్వైప్ చేసి అది ఆటోమేటిక్‌గా మిషన్ అనేది ఆన్ అయిపోద్ది. చూసారా మా పిల్లలు ఆల్రెడీ ఎక్కేశారనమాట. కానీ మా పిల్లలు ఎక్కింది కొంచెం కాస్ట్లీగానే ఉంది. ఇది వచ్చేసి కిడ్స్ కార్నర్ ఒక కార్డ్ అనమాట. సో, ఏ రైడ్ తీసుకున్న 100 రూపాయలే ఉంటది. అంతకుముందు మా పిల్లలు ఎక్కింది మాత్రము అది వచ్చేసి 10 దరమ్స్ ఉంటది. సో, 100 దరం వచ్చేసి ఎప్పుడు అంటే దీనికి స్పెషల్ డేస్ కూడా ఉంటాయి. మండే అండ్ వెడ్నెస్డే ఓన్లీ 100 దరం ఉంటది. ఇంకా ట్యూస్డే, థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే, సండే వచ్చేసి 2 దరమ్స్ టు 10 దరమ్స్ ఉంటది. ఓన్లీ మండే అండ్ వెడ్నెస్డే మాత్రమే నువ్వు ఏ రైడ్ తీసుకున్నా మనకు 100 దరం మాత్రమే ఉంటది. సో, ఇక్కడ కాఫీ షాప్స్ కూడా అవైలబిలిటీ ఉంటది. ఐస్ క్రీమ్స్ ఉంటాయి. ఇది కొత్తగా పెట్టారు. ఇది వచ్చేసి గేమింగ్ స్పాట్ అనుకుంటాను. గేమింగ్ ఆడడానికి మాత్రమే. మా పిల్లలు చూసారా ఆల్రెడీ ఎక్కేసారు. ఎందుకంటే అందరూ రష్‌గా ఉంది కాబట్టి వాళ్ళైతే ఏదో చిన్న గేమ్ అయితే ఆడుకుంటున్నారు. ఈ ట్రైన్ రైడ్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు అవైలబుల్ టెంపరరీ క్లోజ్డ్ అని పెట్టారు. సో, ఇది వచ్చేసి ఉయ్యాలన్నమాట. దీనికి కూడా మనకు లెంత్ అనేది వాళ్ళు కన్సిడర్ చేస్తారు. 100 సెంటీమీటర్స్ ఉంటే మాత్రమే మనకి ఉయ్యాలి కానీ ఇంకా కొన్ని రైడ్స్ ఉన్నాయి. దానికి మాత్రము లెంత్ అనేది వాళ్ళు కన్సిడర్ చేస్తారు. నాకైతే ఇదైతే బాగా నచ్చింది డాషింగ్ కారు. సో, దీన్ని నేనైతే 3 టైమ్స్ ఆడాను ఒకే రోజులోనే. ఎప్పుడు వెళ్ళినా ఎందుకంటే 100 దరమే కదా. సో, ముగ్గురికి 4 మెంబర్స్‌కి 4 దరమ్స్.
పోతే పోయింది ఎప్పుడో వీక్లీ ఒకసారి వస్తాం కాబట్టి 3 టైమ్స్ ఆడుకున్నాము. ఈసారి అయితే మామూలుగా అయితే 2 టైమ్స్ ఆడతాం. మా చిన్ని ఎప్పుడు వీడియో తీస్తాడు, కాకపోతే ఈసారి మా చిన్ని కూడా ఆడుతున్నాడు అనమాట. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ డాషింగ్ కార్ అయితే. అక్కడ ఒక ఇండియన్స్ కూడా ఉన్నారు. ఆ అమ్మాయి అయితే చాలా క్యూట్గా భలే ఉంది. ఇది అంతకుముందు తీసిన వీడియో. ఇది ట్రైన్ రైడ్ అనమాట, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అసలు ఈ కిడ్స్ కార్నర్లో అయితే. మిగిలిన మ్యాజిక్ ప్లానెట్స్ వాటన్నిటితో పోలిస్తే ఈ కిడ్స్ కార్నర్ అనేది మనకు చాలా చీప్ అండ్ చాలా బెటర్ అనమాట. వందరంకి అసలు ఏమొస్తుందో చెప్పండి, వందరంకి ఏం రాదు కదా, కానీ ఇక్కడ గేమ్స్ అనేవి వస్తాయి. ఆ వందరంకి వాళ్ళు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు పిల్లలు. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, అంతకుముందే మీరు మదీనా మాల్కి వచ్చి ఈ రైడ్స్ అన్నీ ప్లే చేసి ఉన్నట్టయితే మీరు నాకు కామెంట్లో చెప్పండి. మేము ఆల్రెడీ పే చేసాము, ఆల్రెడీ వెళ్ళామని చెప్పి. ఎందుకంటే అల్కిసస్, అల్నాదా సరౌండింగ్స్లో చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. ఇంతకీ ఎంతమంది వెళ్ళారు అని ఒకసారి కామెంట్ అయితే చేయండి, లైక్ కూడా చేయండి. సో దట్ నా వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారు, ఎంతమంది లైక్ చేస్తున్నారు అని నాకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ కిడ్స్ కార్నర్లో ఇది అనమాట హైయెస్ట్ ప్రైస్తో కూడిన రైడు. ఇది వచ్చేసి 5 to 6 minutes ఉంటుంది. కాకపోతే 10 dirhams ఛార్జ్ చేస్తారు, అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 228 రూపీస్ అనమాట. ఇంతకీ నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.